రాజులకు పరిపాలన చేయమని హక్కు అధికారాన్ని ఇచ్చాడు. ఇతను రాజుగా 16 సంవత్సరాల వయసులో నిలువబెడితే ఇతడు స్థిరపడిపోయాడు, బలపడిపోయాడు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు, దేవుని దీవెన పొందుకుని ఉన్నతమైన స్థానానికి ఎదిగాడు. ఎదిగిన తర్వాత, వర్ధిల్లిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిపోయిన తర్వాత ఏ లోటు మనకు లేదు. అంత సమృద్ధిగా ఉంది, అంత సుఖముగా ఉన్నాం, అంత శాంతిగా సమాధానంగా ఉన్నాము అనుకున్నప్పుడు ఇతడు హృదయం ఏమైపోయిందంట? గర్వించాడు. హృదయ గర్వం అన్నమాట. ఈ హృదయ గర్వం బట్టి అతడు చెడిపోయిన వాడయ్యాడంట. ఏం చేశాడంట? యెహోవా ధూపాత్రిలో తీసుకుని ధూపం వేయడానికి వెళ్ళాడంట. ధూపం వేయడానికి అది నిన్నెవడు చేయమన్నాడు? నీ పని అది. ఎవరు ఏ పని చేయాలో అదే